హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మీకు రోజెస్కి అలాగే ఫ్లవర్ ప్లాంట్లకి ఒక మంచి ఫ్లవర్ బూస్టింగ్ ఫెర్టిలైజర్, అది కూడా హోమ్ మేడ్ జీరో కాస్ట్లో వేస్ట్గా పడేసే వాటితో తయారు చేసి అయితే ఇవ్వచ్చండి. పూల మొక్కలు మాత్రమే పెంచుకునే వాళ్ళు చక్కగా ఏది కొనుక్కోకుండా మొక్కలను అయితే ఈజీగా పెంచుకోవచ్చు. వాటి గురించి ఈరోజు మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. మీరు చూస్తున్నారు కదా, మా గార్డెన్లో ఉన్న గులాబీ మొక్కకు ఎంత బాగా మొగ్గలైతే వచ్చాయో. చెట్టు కూడా చూడొచ్చు ఎంత హెల్దీగా ఉందో. ఒక్కటే అంటే ఒక స్టెమ్కి బంచెస్ బంచెస్ మనకి మొగ్గలైతే ఉన్నాయండి. ఒక్క స్టెమ్కే ఇక్కడ చూస్తున్నారు కదా, 5-6 మొగ్గలైతే ఉన్నాయండి. ఎంత బాగా వస్తున్నాయో. ఇంత బాగా రావడానికి నేను ఎప్పటికప్పుడు ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూనే ఉంటానండి. అవి బ్లూమ్ అవుతూ ఉంటాయి. పూల మొక్కల విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి అండి, పీహెచ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పీహెచ్ లెవెల్ అనేది లోగా ఉండాలి. ఎప్పుడైతే పీహెచ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందో వాటికి పూలు అనేవి అయితే సరిగా రావండి. ముఖ్యంగా రోజా మొక్కల్లో అయితే పీహెచ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకోవాలి. పీహెచ్ని తగ్గించడానికి మనము సిట్రస్ జాతికి సంబంధించిన ఫెర్టిలైజర్స్ని మనం ఇస్తూ ఉండొచ్చు. ఫ్లవర్స్ అనేవి అయితే చక్కగా ఇలా పూస్తూ ఉంటాయి. మనము సిట్రస్ జాతికి చెందింది అంటే నిమ్మకాయలు ఉంటాయి కదండి, నిమ్మకాయలు అలాగే సంత్రా పీల్స్, మోసంబి పీల్స్ అవి ఉంటాయి కదా, అవి ఎండలో ఎండబెట్టేసి పౌడర్ రూపంలో అయినా ఇచ్చుకోవచ్చు. ఇంకా వీటిని మనము వాటర్లో సోక్ చేసి అయినా ఇచ్చుకోవచ్చండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా బ్లూమింగ్ ఉందో. అసలు ఇవైతే పర్పుల్ షేడ్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, మనకి మొగ్గలు ఎప్పటికప్పుడు ఇలాగా పూసిన పువ్వులను అయితే తెంచేస్తూ ఉండాలి. అలా అయితేనే మనకు వచ్చే ఫ్లవర్స్ చాలా హెల్దీగా వస్తాయి, అలాగే ఎక్కువగా వస్తాయండి. గులాబీలనే కాదండి, మన గార్డెన్లో అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఎంత చక్కగా బ్లూమింగ్ ఉందో చూడండి. చామంతులు అయితే అసలు ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడైతే మనము ఫెర్టిలైజర్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేనైతే ఆల్రెడీ తయారు చేసుకున్న ఫెర్టిలైజరు బాగా ఫర్మెంట్ అయితే అయ్యింది. ఇదేంటంటే గ్రేప్ వైన్ ఫెర్టిలైజర్ అండి. మనము తిని పడేసే నల్ల ద్రాక్ష యొక్క తొక్కలు అన్నమాట. చూస్తున్నారు కదా, తొక్కలే కదా అని తీసి పరేయకండి. ఇవి రోజ్ ప్లాంట్ పీహెచ్ లెవెల్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇది చాలా చక్కటి బూస్టింగ్ ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఒక 1/2 లీటర్ వాటర్లో వీటిని వేసేసి కొద్దిగా బెల్లం వేసి 4 డేస్ అయితే ఫర్మెంట్ చేసుకోవాలండి. 4 డేస్ తర్వాత మొక్కలకైతే దీన్ని వాడుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఆఫ్టర్ 4 డేస్ మనకి ఫెర్టిలైజర్ అయితే ఎలా రెడీ అయిపోయిందో. దీన్ని చక్కగా డైల్యూట్ చేసుకొని మొక్క మొదట్లో ఇచ్చేయడమేనండి. అలాగే మొక్క మీద కూడా మనము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి స్ప్రే కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, కొద్దిగా మాత్రమే ఒక 1 లీటర్లో ఒక 100 ml మాత్రమే వేసానండి. చూస్తున్నారు కదా ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. ఎప్పుడు కూడా దీన్ని మొక్కకి వాటర్ పోసిన తర్వాతే ఈ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాలండి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను వాటర్ అయితే చేసేసానండి. చూస్తున్నారు కదా మన మట్టి అయితే ఎంత లూజ్గా ఉందో. ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే మనం మట్టిని ఇలా లూజ్ చేసుకొని మాత్రమే ఇచ్చుకోవాలండి. కొద్దిగా ఇస్తే సరిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.